Yes, today I will discuss about bias compensation techniques. సో బయాస్ కంపెన్సేషన్ టెక్నిక్స్ గురించి మనం చదివే ముందు అసలు లాస్ట్ క్లాస్లో మనం టెంపరేచర్ వల్ల ఏ క్వాంటిటీస్ ఎఫెక్ట్ అవుతాయి అనేది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో వాట్ ఆర్ దోస్ క్వాంటిటీస్? వన్ ఈజ్ రివర్స్ సాచురేషన్ కరెంట్, ది అదర్ వన్ ఈజ్ బీటా, లాస్ట్ వన్ ఈజ్ విబిఈ, నథింగ్ బట్ బేస్డ్ ఎమిటర్ వోల్టేజ్. ఓకే, సో జనరల్గా మనం కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ యాంప్లిఫికేషన్లో తీసుకుంటాం. అందులో విబిఏ అంటే ఏది వస్తుంది? ఇన్పుట్ సైడ్ వస్తుంది. ఓకే, బేస్డ్ ఎమిటర్ అంటే ఇన్పుట్ సైడ్ వస్తుంది. ఆ వోల్టేజ్ ఒకటి వేరీ అవుతుంది టెంపరేచర్ తోటి. అండ్ దట్ వోల్టేజ్ ఈజ్ జనరలీ 0.7 volts ఫర్ సిలికాన్ under normal conditions, but if temperature rises, that voltage will also change. Okay, so you should not try to change that voltage value uh, because it does not give desired amplification. And at the same time, you should also be aware about I naught and beta values also, because if these values change also, then also the collector current value, whatever this equation ఏదైతే ఉందో, అవుట్పుట్ దగ్గర కరెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ కరెంట్ వాల్యూ అనేది వీటి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు బీటా ఐబీ వాల్యూస్, నెక్స్ట్ ఐ నాట్ వాల్యూస్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐబీ వాల్యూ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఇన్పుట్ కరెంట్. బీటా ఈజ్ గెయిన్, కరెంట్ గెయిన్. సో కరెంట్ గెయిన్ వాల్యూ మనకు చేంజ్ అవుతుంది అని అంటే కనుక, కరెంట్ గెయిన్ వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్, then this value will be affected. When IC value is affected, the Q point will be changing. Q point అంటే ఏంటి? ఆపరేటింగ్ పాయింట్ అని చెప్పాను నేను, క్విజెంట్ పాయింట్. ఇఫ్ ద ఆపరేటింగ్ పాయింట్ చేంజెస్, you will not get desired amplification. So in order to get faithful amplification, you should always ensure that the operating point is within limits. Okay, so IC value ఒక డిజైర్డ్ రేంజ్లోనే ఉండేటట్టు చూసుకోవాలి మనం. సో ఈ వాల్యూస్ వేరీ అవ్వకుండా చూసుకోవడానికి దేర్ ఆర్ సర్టెన్ కంపెన్సేషన్ టెక్నిక్స్. స్టెబిలైజేషన్ టెక్నిక్స్ మీకు చెప్పాను, కానీ స్టెబిలైజేషన్ టెక్నిక్స్లో కూడా దేర్ ఎగ్జిస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ చేంజ్ విచ్ కెన్ ఫర్దర్ బీ రెడ్యూస్డ్. అండ్ దట్ టెక్నిక్స్ దట్ ఆర్ యూస్డ్ టు ఫర్దర్ stabilize the circuit, that is compensate the temperature changes due to IC, that kind of circuits are called as bias compensation circuits అంటాం. వాటిని bias compensation circuits లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మళ్ళీ డయోడ్ కంపన్సేషన్ అంటాం ఒకటి, ఇంకో దాన్ని వచ్చేసి థర్మిస్టర్ అండ్ సెన్సిస్టర్ కంపన్సేషన్ అంటాం. ఓకే, సో ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ డయోడ్ కంపన్సేషన్ టెక్నిక్స్. సో డయోడ్ కంపన్సేషన్ ఫర్ ఇన్స్టెబిలిటీ అని ఇక్కడ ఇచ్చాడు వర్డ్. ఇన్ డయోడ్ compensation there are two types of two types. First one is due to VBE వేరియేషన్. ఇందాక మీకు చెప్పాను VBE అనేది వేరీ కాకుండా చూసుకోవాలి. VBEని వేరీ కాకుండా చూసుకోవాలంటే యూ హ్యావ్ టు యూజ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ కంపెన్సేషన్ టెక్నిక్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. ఓకే, అండ్ సేమ్ అలాగే ఐసీ నాట్ కూడా చెప్పాను. ఐసీ నాట్ ఇక్కడ ఈ కేసులో ఐ నాట్ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్, మీకు కొన్ని బుక్స్లో ఐ నాట్ అని ఇస్తాడు, కొన్ని బుక్స్లో ఐసీ నాట్ అని ఇస్తాడు. నథింగ్ బట్ రివర్స్ సాచురేషన్ కరెంట్, దట్ ఈస్. ఓకే, సో ఇదే వాల్యూ అది. ఓకే, ఐసీ నాట్ అని కొన్ని బుక్స్లో ఉంటాడు, కానీ కొన్ని బుక్స్లో మీకు ఐ నాట్ అని ఉంటుంది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో ఇది ఐసీ నాట్. సో ఈ ఐసీ నాట్ వ్యారీ కూడా, ఐసీ నాట్ వేరీ అవ్వడం కూడా మనకు మంచిది కాదు, బికాజ్ ఇఫ్ ఇట్ వేరీస్ ద కలెక్టర్ కరెంట్ వేరీస్. అండ్ మన కలెక్టర్ కరెంట్ వేరీస్, మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను ఏంటంటే, కలెక్టర్ కరెంట్ వేరీ అవుతుంది, టెంపరేచర్ వేరీ అవుతుంది. టెంపరేచర్ వేరీ అయినప్పుడు క్యుములేటివ్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ కలెక్టర్ కరెంట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కలెక్టర్ కరెంట్ ఇంకా ఎక్కువ పెరిగినప్పుడు మళ్ళీ టెంపరేచర్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో ఇది క్యుములేటివ్ ఎఫెక్ట్ వల్ల టెంపరేచర్ ఇట్ will be constantly increasing, and at one point it damages the transistor. So that is the reason we have to compensate that increase in collector current flow by using different kinds of compensation techniques. One of the compensation technique is by controlling the VBE variation. Okay, this is called as diode compensation for instability due to VBE variation. సిమిలర్లీ అలాగే ఐసీ నాట్ వేరియేషన్ వల్ల కూడా ఇంకో కంపెన్సేషన్ టెక్నిక్ ఉంటుంది. సో ఫస్ట్ వీ విల్ డిస్కస్ ద ఫస్ట్ వన్, VBE వేరియేషన్. సో డ్యూ టు VBE వేరియేషన్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఇట్ రిజల్ట్స్ ఇన్ లార్జ్ చేంజ్ ఆఫ్ కలెక్టర్ కరెంట్. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక సర్క్యూట్ మీకు చూపిస్తాను. ఇందులో ఈ వాల్యూ చేంజ్ అయిందనుకో,
ఈ VBE వాల్యూ చేంజ్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు ఇది వాల్యూ చేంజ్ అయితే కలెక్టర్కు వచ్చే కరెంట్ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఐ హ్యావ్ గివెన్ యూ వన్ ఈక్వేషన్ IC ఈక్వల్ టు here IC equal to beta IB plus 1 plus beta into I naught, right? So IB is a quantity which is dependent on VB. If you write KVL equation in this loop, KVL equation మీరు ఈ లూప్లో రాసినప్పుడు IB value will be dependent on this value also. Okay, this value is ఈ ఈక్వేషన్ మొత్తం రాస్తే కనుక మీకు ఏమొస్తుంది, ఫస్ట్ దిస్ ఇస్ ప్లస్ మైనస్ అవుతుంది. దిస్ విల్ బి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మనం లూప్ ఈక్వేషన్. ఇక్కడ నుంచి రాసినప్పుడు ఏమవుతుందంటే ప్లస్ I1 R2, నెక్స్ట్ మైనస్ VB, నెక్స్ట్ హియర్ వాట్ విల్ బి ద కరెంట్ త్రూ దిస్ విల్ బి నథింగ్ బట్ IB ప్లస్ IC, IB because this is emitter current, right? Emitter current is nothing but the sum of base current and collector current. So IB plus IC into RE, that is also again negative symbol will be there, and you should know this voltage value also, VD value. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయోడ్ మీరు పెట్టకుండా డైరెక్ట్గా మీరు సెల్ఫ్ బయాస్ సర్క్యూట్ తీసుకుంటే కనుక కింద ఈ పార్ట్ ఉండదు మీకు. సెల్ఫ్ బయాస్ సర్క్యూట్లో ఇక్కడ కింద ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఉండదు. డైరెక్ట్గా రెసిస్టర్ RE వాల్యూ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా గ్రౌండ్ చేస్తాం అన్నమాట. సో మనం ఈక్వేషన్ రాసేటప్పుడు ఏమవుతుందంటే IB వాల్యూ విల్ బి IB ప్లస్ IE, ఇక్కడ ఈ ఈక్వేషన్ రాస్తాం కదా, ఈ ఈక్వేషన్ రాసినప్పుడు ఇది లేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే I1 R2 మైనస్ VBE మైనస్ ఆఫ్ IB ప్లస్ IC ఇంటూ RE ఈక్వల్ టు 0 అవుతుంది. సో IB వాల్యూ ఇక్కడ మీరు IB వాల్యూ ఫైనల్గా రాసినప్పుడు ఇట్ విల్ బి డిపెండెంట్ ఆన్ VBE ఆల్సో, ఫైనల్ ఈక్వేషన్. సో ఐ విల్ క్లియర్ దిస్. So I will write here the equation I1 R2 minus VBE ఇక్కడ పాజిటివ్ టర్మినల్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ టర్మినల్. కరెంట్ ఫ్లో ఎలా ఎక్కడి నుంచి ఫ్లో అవ్వాలి, హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్. కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇలా అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది హయ్యర్ పొటెన్షియల్ తీసుకుంటాను నేను, ఇది నెగిటివ్ పొటెన్షియల్. KVL అప్లై చేసినప్పుడు అలా తీసుకోవాలి మనం. ఇక్కడ కూడా మీరు కరెంట్ ఇక్కడ డైరెక్షన్ ఎలా ఇచ్చాడు, మనకి ఈ డైరెక్షన్లో ఇచ్చాడు, ఇట్లా ఇచ్చాడు. ఓకే, సో ప్లస్ మైనస్, అందుకే ఇక్కడ ప్లస్ వాల్యూ ప్లస్ I1 R2 అని రాశాను ఇక్కడ. నెక్స్ట్ మైనస్ VB, నెక్స్ట్ ఏమొస్తుంది మైనస్, ఇక్కడ వచ్చే కరెంట్ ఏముంటుంది, నథింగ్ బట్ IB ప్లస్ IC విచ్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ టు IE వాల్యూ, రైట్? సో IB ప్లస్ IC వాల్యూ. Okay, so this value will be IB plus IC. So this whole value will become equal to 0. Loop equation రాసినప్పుడు this whole value equal to 0. So from that I can write here IB plus IC into RE equal to VBE మైనస్ I1 R2. ఇది రాస్తాం మనం. ఈ ఈక్వేషన్ రాసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో IBని సపరేట్ చేయండి. IBని సపరేట్ చేస్తే మీకు ఒక ఈక్వేషన్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ VBE. సో ఇప్పుడు VBEని మనం కంట్రోల్ చేయగలుగుతా, రిమైనింగ్ అదర్ టర్మ్స్ ఆర్ ఆల్ కాన్స్టెంట్ దేర్. ఓకే, ఓన్లీ VBE ఈజ్ వేరియింగ్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. సో indirectly IB is affected by VBE, and when VBE is varying IB value is varies. IB value vary అవుతుందంటే we can also write one more equation IB equal to IBకి ఇంకా ICకి ఉండే రిలేషన్షిప్ చెప్పండి. IC by IB equal to beta. We know this relationship IC by IB equal to beta. ఈ రిలేషన్షిప్ మనకు తెలుసు.
సో ఈ రిలేషన్షిప్ ప్రకారం ఇప్పుడు ఐబీ వాల్యూ చేంజ్ అవుతుందంటే indirectly this value will also change, IC value also changes. So due to that, when collector current changes, again the temperature will change. That is the reason we have to always keep VB value at a constant value. If that value changes, the entire thing will get affected, whole circuit will get affected. ఇప్పుడు దాని కంట్రోల్లో పెట్టడం కోసమే నేను ఇక్కడ ఒక డయోడ్ని కనెక్ట్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు విడి అనే ఏదైతే ఉందో ఈ డయోడ్ కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈక్వేషన్లో ఇందాక మొత్తం ఒక ఈక్వేషన్ రాశాను కదా, ఆ ఈక్వేషన్లో ఇక్కడ ప్లస్ టర్మినల్, దిస్ ఈజ్ మైనస్ టర్మినల్. సో అడిషనల్గా ఇంకో టర్మ్ వస్తుంది మైనస్ విడి అని. ఓకే, సో దిస్ వాల్యూ will be used to compensate VBE value. Okay, whatever the voltage that you are getting here, that will be cancelled out by VD value. So indirectly you will be getting a nil increase in collector current. Okay, finally ikkada collector current lo collector current will not be affected because the change in VBE is getting nullified by VD. Okay, whatever the voltage that you are giving here, that voltage will try to balance out the changes in VB. Okay, so that is the reason ఈ టెక్నిక్లో మనకి VB వాల్యూని ఒక డయోడ్ కనెక్ట్ చేయడం వల్ల ఆ వోల్టేజ్ చేంజెస్ ఏదైతే ఉంటాయో, టెంపరేచర్ వల్ల చేంజ్ అయ్యే వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం కంపెన్సేట్ చేస్తూ ఉంటాం ఈ డయోడ్ని యూజ్ చేసి. ఓకే, ఇక్కడ ఈ VDD అనేది కూడా డయోడ్ దగ్గర ఇచ్చే మనం బ్యాటరీ పొటెన్షియల్ ఉంటుందన్నమాట. ఆ పొటెన్షియల్ అనేది దీనికి తగ్గట్టు ఇవ్వాలి, VB చేంజెస్కి తగ్గట్టు ఇస్తే కనుక మనకి కంపెన్సేట్ అవుతుంది. సో ఈ మెథడ్ని దిస్ ఈజ్ రేర్లీ యూజ్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డయోడ్ కంపెన్సేషన్. ఇట్ ఈస్ ఓన్లీ యూజ్ ఫర్ సిలికాన్ ట్రాన్సిస్టర్స్కే యూజ్ చేస్తాం, ఎందుకంటే సిలికాన్లోనే కొంచెం కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఉంటుంది, విచ్ ఈస్ 0.7 volts వాల్యూ ఉంటుంది. కానీ జర్మేనియంలో అయితే 0.2 volts ఉంటుంది. ఫర్ 0.2 volts యూ కెన్ ఇగ్నోర్ దిస్ compensation technique. Okay, no need to go for compensation for germanium transistors. Okay, you don't need to do this compensation for germanium transistors. This method is only used for testing very sensitive transistors. Okay, మనకి వన్ సెన్సిటివిటీ గురించి క్లియర్గా తెలియాలి అని అంటే కనుక స్మాల్ వోల్టేజ్ దగ్గర కూడా అది ఎలా వేరీ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఓకే, స్మాల్ కట్-ఇన్ వోల్టేజ్ దగ్గర కూడా ఆ వేరియేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కానీ ఇక్కడ జర్మేనియంకి చాలా తక్కువ ఉంది, దీంతో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 3 times తక్కువ ఉంది. కాబట్టి యూ కెన్ ఇగ్నోర్, ఈవెన్ ఫర్ సెన్సిటివ్ కేసెస్ యూ కెన్ ఇగ్నోర్ ద టెస్టింగ్ ఫర్ జర్మేనియం ట్రాన్సిస్టర్స్. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ కేస్ ఈజ్ IC0, diode compensation for instability due to IC0, nothing but reverse saturation current. So IC0 variation ante that occurs due to minority carriers, right? So ee current ni manam compensate cheyalante you have to provide a path for minority charge carriers in such a way that it will be reduced like this. See here, ikkada diode chudandi, din direction chuste manaki పెన్తో గీస్ ఇలా వస్తుంది, కరెంట్ ఫ్లో ఇలా వస్తుంది. ఓకే, వెన్ డయోడ్ ఈజ్ ఆన్ ద కరెంట్ ఫ్లో విల్ బీ లైక్ దిస్. ఓకే, ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ it will not allow the current to flow. Okay, only very small amount of current will flow, that is due to minority carriers. Okay, so from this I can write one more equation here. I will write here itself. So what will be the equation in this circuit? One thing will be here, this is plus, this is minus. So plus VD minus VBE equal to 0. This will be the input side equation. Output side equation will be, this is output side equation ante ila chuskoవాలి మీరు. Okay, that will be plus VCC minus IC into RL minus VCE equal to 0. ఇది వస్తుంది మనకి ఈక్వేషన్ అవుట్పుట్ సైడ్.
సో ఈ 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసి స్టెబిలిటీ ఫ్యాక్టర్ కనుక్కుంటాం. ఓకే, ఈ స్టెబిలిటీ ఫ్యాక్టర్ కనుక్కున్నప్పుడు మనకి ఆ సర్క్యూట్ ఒక స్టెబిలిటీ తెలుస్తుంది. కానీ నేను ఇందాక చెప్పాను కరెంట్ వాల్యూ ఐసీ వాల్యూని మనం రెగ్యులేటింగ్ కండిషన్లో పెట్టుకోవాలి. ఐసీ వాల్యూని మనం రెగ్యులేటింగ్ కండిషన్లో పెట్టుకోవాలంటే ఐసీ నాట్ని కూడా మనం కంపెన్సేట్ చేయాలి. ఈ ఈక్వేషన్ చూడండి, ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి, ఐసీ నాట్ హియర్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఐసీ నాట్. సో ఈ వాల్యూని మనం కరెక్ట్గా పెట్టుకోవాలంటే దీని వాల్యూని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకే, నాట్ జస్ట్ బీటా అండ్ ఐబీ బట్ ఐ నాట్ వాల్యూ ఆల్సో మస్ట్ బీ కంట్రోల్. ఓకే, and that can be controlled by connecting a parallel resistor at the emitter end, that is seen here, because you are providing a path for the carriers to flow in this direction. Okay, so ఇక్కడ ఈ డయోడ్ ఎందుకు పెట్టామంటే ఇట్ ప్రొవైడ్స్ అన్ ఈజియర్ పాత్. ఇది వరకు అయితే ఇక్కడ ఒక రెసిస్టర్ ఉండేది. ఓకే, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉండేది. ఈ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్కి it offers certain resistance, so the current will not flow into that resistance. So some amount of drop will be there due to that resistance. But when you are providing a diode, what happens is there is more amount of current flow in this path rather than in the emitter. Okay, and from emitter it will go to the ground and again it will come back. From emitter it will go to the ground and again it will come back to the collector end at VCC. Okay, and again it will come like this. సో ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే ఫైనల్గా ఇక్కడ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఐసీ వాల్యూ ఇక్కడ తక్కువ కరెంట్ ఫ్లో అవుతుందంటే ఏంటి, ఇక్కడ యు ఆర్ నాట్ రైజింగ్ ద వాల్యూ ఆఫ్ ఐసీ. ఓకే, సో ఇక్కడ ఒకవేళ టెంపరేచర్ రైజ్ అవుతుంది అప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు అంటే అది డయోడ్ వల్ల సాధ్యమవుతుంది. ఈ డయోడ్ మనం ఇక్కడ పెట్టడం వల్ల if there is an increase in current flow here, that current flow will be distributed towards the diode and again it will be regulated, compensated. The compensated current will be again thrown back to the VCC end and from here again it will come to the collector. So this is nothing but it acts like a regulatory device. Okay, so this is called as diode compensation due to IC naught. There are other two types of compensations which are more widely used than these two compensations. Those are called as thermistor and sensistor compensations antamat. So these are the two other compensation techniques. Thermistor ante gurtubettukondi, thermistor is a device which has negative temperature coefficient. Negative temperature coefficient ante gurtubettukondi endante అది ఒక రెసిస్టెన్స్, దాని రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాని రెసిస్టెన్స్ పడిపోతుంది, అలాగే టెంపరేచర్ తగ్గే కొద్దీ దాని రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ఎ కన్వెన్షనల్ రెసిస్టర్. మామూలుగా మనకి జనరల్గా యూజ్ చేసేది ఏంటి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసేటప్పుడు దాని రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. అది మామూలుగా మనం ఆర్డినరీగా యూజ్ చేసే రెసిస్టర్ అది. ఓకే, అండ్ థర్మిస్టర్ అలా కాదు. థర్మిస్టర్ ఎలా ఉంటుందంటే నెగిటివ్ టెంపరేచర్ కోషెంట్ ఇస్తుంది. మనం యూజ్ చేసే వాటిలో అయితే పాజిటివ్ టెంపరేచర్ కోషెంట్ ఉంటుంది, కానీ థర్మిస్టర్లో నెగిటివ్ టెంపరేచర్ కోషెంట్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే దాని రెసిస్టెన్స్, ఇక్కడ ఈ డివైస్ సింబల్ ఇక్కడ ఇచ్చాను కదా, ఈ థర్మిస్టర్ ఎలా ఉంటుందంటే అది టెంపరేచర్ రైజ్ అయ్యే కొద్దీ దీని రెసిస్టెన్స్ పడిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఓవరాల్గా ఈ సర్క్యూట్లో ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ రైజ్ అవుతుంది అని అనుకుందాం. టెంపరేచర్ రైజ్ అయినప్పుడు ఈ టెంపరేచర్ థర్మిస్టర్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి టెంపరేచర్ అక్రాస్ ద థర్మిస్టర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, వాట్ హ్యాపెన్స్ ఈస్ దిస్ రెసిస్టెన్స్ విల్ డ్రాప్. సో ద నెట్ కరెంట్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద VCC will go more into the thermistor because its resistance is less. So the collector current will not be affected. Even if temperature is raising, the collector current will not be affected because the additional current will be shifted to thermistor end now. In this way you will be compensating the additional increase of collector current which can happen with the temperature rise. ఓకే, టెంపరేచర్ పెరుగుతుందంటే కలెక్టర్ కరెంట్ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ కలెక్టర్ కరెంట్ని మనం డైవర్ట్ చేయడానికి థర్మిస్టర్ని వాడుతున్నాం. ఇక్కడ ఈ థర్మిస్టర్ ఏం చేస్తుందంటే ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ని కొంతవరకు ఇది లాగేసుకుంటుంది బికాస్ ఇట్ ఆఫర్స్ లెస్ రెసిస్టెన్స్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అండ్ ఇట్ విల్ సెండ్ అగైన్ టు ద ఎమిటర్ ఎండ్. డైరెక్ట్గా ఎమిటర్ ఎండ్కి పంపించేస్తుంది ఈ కరెంట్ని వితౌట్ గోయింగ్ ఇన్ టు ద ట్రాన్సిస్టర్. ఓకే, సో ఇన్ దిస్ వే thermistor is used for compensation. Okay.
Okay, bias compensation lo this is one of the techniques. There is one more device which is called as sensistor antam dani. Sensistor em chestundante, this is an enhanced version of the normal resistor. అంటే ఇది ఏంటంటే పాజిటివ్ టెంపరేచర్ క్వశ్చన్ చాలా ఎక్కువ ఉంటుంది దీనికి. అంటే ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ రైజింగ్ దెన్ ద రెసిస్టెన్స్ విల్ ఇంక్రీజ్ వెరీ వెరీ హై. ఓకే, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందంటే రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. నార్మల్ రెసిస్టర్ కన్నా చాలా ఎక్కువ రేట్లో ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో పాజిటివ్ టెంపరేచర్ కోషెంట్ ఉంటుంది. సెన్సిస్టర్ ఈజ్ వన్ విచ్ హ్యాస్ పాజిటివ్ టెంపరేచర్ కోషెంట్, థర్మిస్టర్ ఈజ్ వన్ విచ్ హ్యాస్ నెగిటివ్ టెంపరేచర్ కోషెంట్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. థర్మిస్టర్ అంటే నెగిటివ్ టెంపరేచర్ కోషెంట్, అంటే ఇట్స్ రెసిస్టెన్స్ విల్ డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, whereas sensistor is not like that. It is positive temperature quotient, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందంటే దాని రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దీని రెసిస్టెన్స్ కూడా ఎన్హాన్స్డ్ వర్షన్ అంటున్నాం. ఎన్హాన్స్డ్ అంటే ఇప్పుడు ఈ నార్మల్ రెసిస్టర్ కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందంటే దీని రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది, కానీ దీని రెసిస్టెన్స్ దానికన్నా 10-100 రెట్లు ఎక్కువ పెరుగుతుంది. ఓకే, సో దీనికి ఎన్హాన్స్డ్ వర్షన్ ఇది. ఈ రెసిస్టర్కి ఎన్హాన్స్డ్ వర్షన్ అని చెప్పొచ్చు ఇది. సో దీని రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఇది రెసిస్టెన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ద ఇన్పుట్ సైడ్ ఇక్కడ బేస్ కరెంట్ వాల్యూ ఏదైతే మనం ఇన్పుట్ సైడ్కి కరెంట్ ఏదైతే ఇస్తున్నాం, ఐబీ వాల్యూ రెగ్యులేట్ చేస్తేనే ఏం చెప్పాను, ఐసీ వాల్యూని ఇండైరెక్ట్గా మనం రెగ్యులేట్ చేసినట్టే. బికాజ్ ఐసీ ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ ఐబీ. ఓకే, సో ఇండైరెక్ట్లీ ఇఫ్ యూ రెడ్యూస్ ద బేస్ కరెంట్, హౌ కెన్ యూ రెడ్యూస్ ద బేస్ కరెంట్? బై కనెక్టింగ్ ఎ వెరీ లార్జ్ రెసిస్టెన్స్ టు ద బేస్ సైడ్ ఎండ్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయిపోయే కొద్దీ ద కరెంట్ దట్ ఫ్లోస్ టు దిస్ ఎండ్ ఎట్ ద బేస్ విల్ డిక్రీస్ అండ్ ద డ్రాప్ ఎట్ దిస్ ఎండ్ విల్ డిక్రీస్. బికాస్ కరెంట్ తగ్గుతుందంటే ఇక్కడ ఈ ప్యారల్ సర్క్యూట్ దగ్గర డ్రాప్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో ఈ కరెంట్ ఐబీ వాల్యూ రెడ్యూస్ అవుతుందని అంటే యు ఆర్ ఇండైరెక్ట్లీ రెడ్యూసింగ్ ద ఇంక్రీజింగ్ చేంజ్ ఇన్ కలెక్టర్ కరెంట్ వాల్యూ. Okay, because IB is equal to IC by beta. Okay, so if you can control the IB value here, you can control the IC value. Okay, so ikkada equation rasanu meeku clarity vastundi. So IC is equal to beta IB. I am ignoring here the saturation current. Original equation is this one. This is the original equation. Okay, but if you ignore the saturation current, you will be getting, most of the times you will ignore this value. Okay, when you ignore this value, you will get IC is equal to beta into IB. Okay, so IB వాల్యూని మనం కంట్రోల్లో పెట్టగలిగితే కనుక మనకి IC వాల్యూని కూడా నార్మల్గా మన యొక్క కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో అది ఎలా జరుగుతుందంటే బై కనెక్టింగ్ ఏ లార్జ్ రెసిస్టర్. రెసిస్టర్ విచ్ ఇంక్రీజెస్ ఇట్స్ రెసిస్టెన్స్, లార్జ్ రెసిస్టర్ అని చెప్పకూడదు, ఇట్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. వేరియబుల్ రెసిస్టర్ ఇది. ఓకే, అది దాని రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతుంది ఇది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఐబీ కరెంట్ ఏదైతే ఉందో, బేస్ దగ్గర వచ్చే కరెంట్ ఏదైతే ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది. టెంపరేచర్ పెరిగే కొద్దీ అది రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఐబీ వాల్యూని తగ్గిస్తుంది కాబట్టి ఐసీ వాల్యూ కూడా మనకి ఆల్టర్నేట్గా ఐసీ వాల్యూ కూడా తగ్గిపోతుంది. సో దానివల్ల మనకి ఫైనల్గా వచ్చే కరెంట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దట్ వాల్యూ విల్ బీ స్మాల్ వాల్యూ. ఇట్ విల్ నాట్ ఇంక్రీజ్ విత్ టెంపరేచర్. ఇన్ దిస్ వే ద కంపెన్సేషన్ ఈజ్ డన్ ఇన్ ట్రాన్సిస్టర్ సర్క్యూట్స్. బీజేటీ సర్క్యూట్స్లో కంపెన్సేషన్ ఈ 2 టైప్సే మెయిన్ యూజ్ చేస్తాం. డయోడ్ కంపెన్సేషన్ ఇట్ ఈస్ ఫర్ రేర్ కేసెస్. ఓన్లీ ఫర్ సిలికాన్ ట్రాన్సిస్టర్స్కి డయోడ్ కంపెన్సేషన్ యూజ్ చేస్తాం. యూ డోంట్ గో ఫర్ జెర్మేనియం. జెర్మేనియం హ్యాస్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ VB వాల్యూ. ఓకే, so there you may not consider that for diode compensation. Okay, germanium transistors ఉన్నప్పుడు diode compensation వాడాల్సిన అవసరం లేదు. But these 2 types of compensation that you are seeing here, thermistor and sensistor, these techniques are very widely used. Okay, for all kinds of transistors, either it is silicon or germanium, you will be using this technique. Okay, wait a few seconds, I will take screenshots.